శ్రీ యేసునాథ యాజకుడా స్వాగతం 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 హృదయపూర్వక స్వాగతం. ప్రేమ రూపుడా దైవతనయుడా మృత్యుంజయుడా అభిషిక్తుడా నీ ఆలయమున ప్రవేశించుమా, నీ ఆలయమున ప్రవేశించుమా. పలుగిడిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. పలుగిడిరారే పవిత్ర జనమా, త్వరపడిరారే క్రీస్తు సంగమా. స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం స్వాగతం, స్వాగతం స్వాగతం సుస్వాగతం, స్వాగతం స్వాగతం స్వాగతం. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఎన్నారెడ్డి and all of the souls to rest in peace offered by Gade Lucirani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karunukumar and Boga Agnes, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, mass offered by Annapurnam. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For eternal peace and heavenly life to the departed soul of Priyanka, mass offered by family. For the departed souls of all the sisters of St. Joseph Ansi congregation, Bhubaneswar province. For complete healing and good health of Devanda Singh from stage 4B head and neck squamous cell sarcoma cancer, mass offered by family. Thanksgiving mass for all the blessings and for good health, good job, peace of mind, good thoughts to Manohar, Amal, mass offered by Parvati. For the conversion of sinners, especially youth, across the world, mass offered by Annapurna. For God's grace upon people who lost their parents in war, mass offered through the Passion of Christ by Jocelyn. For eternal peace to the departed soul of Bhagyanathan, mass offered by Edvisa. For blessings upon Swarupa Kagitala and Joseph Tambi Babu Kagitala to get government job and for life settlement, mass offered by family. For Tejasvi and siblings to get good Catholic spouses, mass offered by family. For blessings of parents with good health and protect from all the negativity, mass offered by family members. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. నీ వాగ్దానము ప్రకారము నన్ను పడిపోనికుండా కాపాడుము, నేను చెడ్డకు లొంగిపోకుండానట్లు చేయుము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యుగులముగటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత
నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ తపకాలపు నియమ పాఠశాలలో శిక్షణ పొందుచు నీ దివ్య వాక్కు ద్వారా పోషింపబడుచు ఆధ్యాత్మికముగా బలపడుచున్నాము. తద్వారా మేము పవిత్రమైన నిగ్రహమును పాటించుచు నీకు పూర్తిగా విధేయులమై జీవింతుముగాక. మేము నిరంతర ప్రార్థనలో నిమగ్నమగుచు సదా నీతో ఐక్యమైందుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనము మరియు 5వ వచనం నుండి 9వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనము మరియు 5వ వచనం నుండి 9వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లు పలికెను. ఇశ్రాయేలీయులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను, విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీ కొసగిన నేలను స్వాధీనం చేసుకొందురు. ప్రభువైన దేవుడు నన్ను ఆజ్ఞాపించినట్లే నేను మీకు అతని విధులను, చట్టములను బోధించితిని. మీరు ఆక్రమించుకొని స్వాధీనం చేసుకొనబోవు నేల మీద ఈ ఆజ్ఞలన్నింటినీ పాటింపుడు. మీరు ఈ విధులన్నింటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో, ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము, విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోవుదురు. అవును మరి, మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతి జనులకైనా, ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చేరువలోనున్నాడా? ఏ జాతికైనా, ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు, చట్టములు కలవా? కానీ జాగ్రత్త, ఆనాడు మీరు కన్నులారా గాంచిన అంశములు మరువకుడు. జీవితాంతము వాణ్ణి జ్ఞప్తి అందుంచుకొనుడు. వానిని మీ కుమారులకు, మనుమలకు కూడా తెలియజేయుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యము స్మరించుమా, జీవము పొందగలమ్మా. దేవుని వాక్యము స్మరించుమా, జీవము పొందగలమ్మా. ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు, ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము వచనములు 17వ వచనము నుండి 20వ వచనం వరకు. నేను ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చునని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమనచుటకే కానీ రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థముగా అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరిచి అట్లు జనులకు బోధించినచో
అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించును, అట్టివాడు పరలోక రాజ్యమున అత్యధికునిగా పరిగణింపబడును. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితము జీవించననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము, అదేవిధంగా క్రీస్తు ప్రభు మనకు తెలియజేసేటువంటి వాక్యము ధర్మశాస్త్రము గురించి మరియు దాని యొక్క ఆవశ్యకత గురించి, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి క్రీస్తు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క మతానికి ప్రతి ఒక్క గ్రంథము ఉంటూ ఉంటుంది. అలాగనే మన క్రైస్తవ జీవితంలో బైబిల్ మరియు దానినే పరిభాషలో మనము ధర్మశాస్త్రము అంటాము. అయితే ప్రియదేని బిడ్లారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు వచ్చింది ధర్మశాస్త్రాన్ని పరిపూర్తి చేయటానికి, దాన్ని పరిపూర్ణంగా ప్రజలకు అర్థవంతమైనటువంటి రీతిలో బోధించి దానికి అనుగుణంగా జీవించాలి అనేది చెప్పడానికే క్రీస్తు ప్రభు వచ్చాడే కానీ దానిని తృణీకరించడానికి క్రీస్తు ప్రభు రాలేదు. మనం చూడండి ప్రియదేని బిడ్లారా, పాత నిబంధన గ్రంథంలో చాలా నియమాలు ఉన్నాయి. అవన్నీ కూడా బాహ్యంగానే వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే మనం చూడండి, ధర్మశాస్త్ర బోధకులు కానీ లేకపోతే పరిసయ్యులు కానీ ఏదో ఒకరి మెప్పు కోసం, ఒకరు గౌరవించబడాలి, నన్ను నేను గౌరవించుకోవాలి, లేకపోతే ఇతరులు చూసి నన్ను అందరూ కూడా అభినందించాలి అనే ప్రవర్తనతోనే వారు జీవిస్తారనే కానీ వారు నిజముగా ధర్మశాస్త్రానికి లోబడి వారు జీవించరు. మన పూర్వ నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, నరహత్య చేయరాదు. కానీ కొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, ఎవరినైనా చెడుగా నువ్వు తలంచుకున్నా కానీ నువ్వు నరహత్య చేస్తూ ఉన్నాం. మరియు అదేవిధంగా వ్యభిచరింపరాదు. ఎవరినైనా నువ్వు చెడుగా ఆలోచించుకున్నా, లేకపోతే ఏదైనా చెడు కోరికలతో నువ్వు అలా ఆలోచిస్తున్నా కానీ అది కూడా ఆ యొక్క వ్యభిచారం చేసినట్లే అవుతుంది అని క్రీస్తు ప్రభు పలుకుతున్నాడు. కాబట్టి మనందరము కూడా ప్రియదేని బిడ్డలారా, ధర్మశాస్త్రము మనము ప్రతినిత్యము కూడా చదువుతూ, అంటే బైబిల్ గ్రంథము మనం ప్రతినిత్యము కూడా చదువుతూ, మరి ముఖ్యంగా ఈ తపస్కాలములో మనందరము కూడా చేయవలసినది ఏదైతే మనం చదువుతున్నావో దానిని మన జీవితంలో ఆచరించాలి. మనం చదివినది ఊరకనే మనం చదవటం కాదు, మన జీవితాన్ని మార్చుకోవాలి. మన జీవితంలో ఉన్నటువంటి అంధకారాన్ని తీసివేసి మనలో దేవుని యొక్క వెలుగును, అంటే దేవుని యొక్క వాక్యము నింపుకొని మనము నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా జీవించాలి. అదే నిజమైనటువంటి ధర్మశాస్త్రం మనకు తెలియజేసేది. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి కాలములో, అనుగ్రహ కాలములో మనందరము కూడా మంచి జీవితం జీవిస్తూ, దేవునికి అనుగుణంగా జీవిస్తూ, దేవుని యొక్క అడుగు జాడలో నడుస్తూ మనము మంచి బిడ్డలుగా జీవించుకోవాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. నేడు నీకు అర్పించెదను, నా హృదిని నీకు సమర్పింతును. నేడు నీకు అర్పించెదను, నా హృదిని నీకు సమర్పింతును. మనసులోని యోచనలను, మనసులోని సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ బిడ్డలమైన మేము నీకు సమర్పించు ఈ బలి అర్పణములను మా విన్నపములతో పాటు అంగీకరింపము. ఈ పరమ రహస్యమును నెరవేర్చుచున్న మమ్ము
సకల విధములైన కీడల నుండి కాచి కాపాడము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనము చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయ్యనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతలతో నేకమై మేము స్తుతిగీతములతో నిన్ను గణపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసాన్న. ప్రభు నామంన వేంచే వారు ధన్యులు. మహోన్నతంన హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారం, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకము చేసుకొని ఎందు నిమిత్తమైతే వారు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు వారి యొక్క ఉద్దేశాలను, తలంపులను దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన వారిని, ఈ దివ్య పూజా బలిలో పాల్గొన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, మరి ముఖ్యంగా సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడు ఆశీర్వదించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయ్యనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఇల్లవారా, నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయ్యనాం ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఇల్లవారా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మాలియో జగద్గురువును, జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలేగు మరియమాతతోనూ, ఆమె భర్తగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము.
పరలోకమందుండును మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కిడల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువాం, మా పాపములు లెక్కింపకం నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయనుగాక. ఆమేన్. ప్రభు యేసుని దేహము, ప్రభు క్రీస్తుని రక్తము స్వీకరింపా ప్రియులారా, వేగమిరా రండి. ప్రభు జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను మహానందమును పొందుదును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు విందుతో పోషింపబడిన మమ్ము శుద్ధీకరింపుము. మా తప్పిదములన్నిటి నుండి మమ్ము విమోచింపుము. తద్వారా నీ స్వర్గీయ వాగ్దానములకు మేము యోగ్యులము అగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడనుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే